ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. దీనిపైన ఒకవైపు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నప్పటికీ అనుమానాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ అడిషనల్ డీజీ బాపురావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే కేసు అనేది నమోదైంది, దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. అసలు ఇలా అనుమానాలు ఏంటి? అసలు ఎక్కడ మీరు గతంలో చేశారు కాబట్టి అసలు ఏం లింకప్ చేస్తారు మీరు? దీనికి పోలీసు వారు ఇప్పుడిప్పుడే ఐజీ గారు, ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్లో లైవ్గా చెప్తూ వచ్చారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతుంది, అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రజల్లో ముఖ్యంగా ప్రవీణ్ గారికి అభిమానులు, క్రైస్తవుల్లో ఇంకా అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఆయనకి అంతకుముందు చంపేస్తామని బెదిరింపు వచ్చాయి కాబట్టి ఎవరైనా ఇది చేసి ఉంటారని చెప్పేసి ప్రజలంతా కూడా నమ్ముతూ ఉన్నారు. ఆ విషయాలని సుస్పష్టంగా వాళ్ళు ఏమేమి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాటన్నిటి మీద ఒక కంప్లీట్గా విచారణ జరిగించి వాటన్నిటికీ సరైన నిర్ధారణ ఏంటి అనేది చెప్తూ పోలీసులు ముందుకు రావాల్సిన అవసరం ప్రస్తుతం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది అప్పుడే ఇంకా ఫైనల్గా నిర్ధారణ చేయటం కష్టం. ఎందుకంటే పోలీసు వారు ఇంకా ఫుల్ పిఎం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి షార్ట్ పిఎం రిపోర్ట్లో వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఆ ఫేస్ మీద ఉన్నటువంటి గాయాలు అవన్నీ కూడా అబ్రేసివ్ గాయాలని చెప్తా ఉన్నారు. అబ్రేసివ్ గాయాలంటే డోక్కుపోయినటువంటి గాయాలను మనం గ్రహించాలి. కాబట్టి కొట్టటము లేకపోతే బాడీ మీద అలాంటి గాయాలు ఏమీ లేనట్లుగా పంచనామాలో కానీ లేకపోతే ఇప్పటిదాకా ఉన్నటువంటి షార్ట్ ప్రెస్ పిఎం రిపోర్ట్లో కానీ వస్తున్న దృశ్య ఇప్పుడే దాన్ని ఒక నిర్ధారణ చేయడం కష్టం. ఫుల్ పిఎం రిపోర్టు రావాలి. ఆ పిఎం రిపోర్ట్తో పాటు వాళ్ళు పంపించినటువంటి టాక్సికాలజీ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫారెన్సిక్ రిపోర్ట్ కానివ్వండి, ఇవి కూడా ఇంకా రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత తప్పకుండా ఇది ఏంటి కారణం అనేది తెలుస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. అంటే పోలీసులు ఇంకేమైనా సాక్ష్యాలు సేకరించాలి? ఇప్పుడున్న సాక్ష్యాలతోని మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? పోలీసులు ఇంకా చాలా సాక్ష్యాలు సేకరించాలమ్మా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఇంకా డీటెయిల్స్ తీసుకోలేదు. ఎవరి దగ్గర నుంచి ఈ థ్రెడ్స్ వచ్చినాయి, ఏ ఫోన్లు ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఆయన ఫోన్లోను, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లోను, తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన సహచరుల ఫోన్లోను ఈ కాల్ డీటెయిల్స్ తీసుకొని వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంటే ప్రిలిమినరీగా ఒక నిర్ధారణకి పిఎం రిపోర్ట్ ఇచ్చిన చేయవచ్చు, కానీ ఇంకా దీన్ని ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రజల్లో ఉన్నటువంటి డౌట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి ఈ మతోన్మాదం, మత ద్వేషం, రెచ్చగొట్టే ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఉంది. కొంచెం టైం పడుతుంది. బట్ నాకు నమ్మకం ఏంటంటే తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని నమ్ముతున్నాను. అంటే ఇప్పటివరకు విడుదలైన సీసీటీవీ ఫుటేజ్లో మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది చూస్తే మీకేమనిపించింది ఆ దృశ్యాలు చూసాక? ఆ దృశ్యాలు చూశాక హైదరాబాదు నుంచి ఆ ప్లేస్ ఎక్కడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్ వరకు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే విజయవాడ సిటీలో ఒక 4 గంటలు ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ విజయవాడ సిటీలో ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే విషయం ఇంకా పూర్తిగా బయటపడలేదు. అది రావాలి, దాని సీసీ ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కూడా వస్తే విజయవాడలో ఎవరిని కలిశారు అని తెలుస్తూ ఉంది. అంటే ఎంత టైం పట్టుతుంది సార్ ఓవరాల్గా? వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడిగారు, కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు తీసుకొని పంపిస్తారు. దాన్ని కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూల్స్ సహాయంతో అన్నిటి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది తెలుస్తుంది. అయితే విషయం ఏంటంటే విజయవాడ నుంచి కదిలిన తర్వాత కూడా కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర కూడా ఆయన దాటడం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ జరిగిన తర్వాత అల్టిమేట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇన్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఆ మూమెంట్ ఏందనేది కూడా ఇంకా ట్రేస్ చేస్తున్నారు. తప్పకుండా దాంట్లో ఒక క్లూ దొరకడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. అప్పుడే దీనికి సంబంధించినటువంటి అది హత్యనా ప్రమాదమా అనేది విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే దీనిపైన కాచిపుక్రితము సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. అక్కడ విజయవాడలో 4 గంటల పాటు స్పెండ్ చేశారు. ఇంకా ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కుటుంబ సభ్యులను విచారిస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా ఒకవైపు మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా జాఫర్తో కలిసి శిల్పా, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.